ఆదికాండము 39వ అధ్యాయములో ఐగుప్తు దేశములో యోసేపు బానిసగా ఉన్నాడు, తరువాత గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు, తరువాత ఖైదీగా ఉన్నాడు, ఆ తదుపరి అదే దేశములో ప్రధానిగా ఉన్నాడు. బానిస నుంచి గృహ నిర్వాహకుడి నుంచి ఖైదీగా, ఖైదీ నుంచి దేశ ప్రధానిగా దేవుడు యోసేపును హెచ్చించుటకు కారణము, యోసేపుకు దేవుడు తోడుగా ఉండటం. రెండవ కారణం, యోసేపు తన యవ్వన జీవితమును కాపాడుకోవటం, తన పరిశుద్ధతను, తన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకున్న కారణము చేత దేవుడు యోసేపును అంతగా హెచ్చించాడు. నీవు కూడా హెచ్చించబడాలి అంటే దేవుడు తోడుగా ఉండాలి, అలాగే నీ యొక్క పరిశుద్ధత జీవితాన్ని నీవు కాపాడుకోవాలి.